వెల్కమ్ టు షన్ను టీవీ ఛానల్. సో క్రిస్మస్ హాలిడేస్ అయితే ఇచ్చారు మా షన్నుకి ఆల్మోస్ట్ 10 days దాకా. సో ఊరిలో ప్రోగ్రాంలో ఉన్నాము. లగేజ్ సర్దుతున్నాను, రండి చూసేయండి. ఈ లగేజ్ అంతా ఇప్పుడు సర్దాలి. ఇప్పుడే ఆల్మోస్ట్ లంచ్ కంప్లీట్ అయ్యింది. లేనన్నా నేను సర్దుతాను బట్టలు. ఈ బట్టలన్నీ ఇప్పుడు ఇందులో ప్యాక్ చేయాలి. లగేజ్ అంటాను. ఇవి నా క్వాంటిటీ, నా డ్రెస్సుల క్వాంటిటీ, ఇది మా చిన్నోడు క్వాంటిటీ, ఇది మా వారి క్వాంటిటీ, ఇది మా షన్ను క్వాంటిటీ. సో చూడండి, ఆల్మోస్ట్ మా షన్నుదే చాలా తక్కువ ఉంది క్వాంటిటీ లెవెల్లో. నేను లగేజ్ సర్దనే అట్లా నన్ను చూడండి ఏం చేస్తున్నాడు. టడాయ్ టిన్ని బట్టలు పెట్టద్దు, అందులో బట్టలు పెట్టద్దండి. లేకండి సార్, బట్టలు సర్దుదాం. పెడదాం. నాకు ఇస్తావు బట్టలు? నువ్వు నాకు ఈ బట్టలు, నువ్వు సన్నని బట్టలు నువ్వు సర్దుది కానీ నాకు డాడీ బట్టలు. అబ్బో నేను హెల్ప్ చేస్తున్నాడు. అయ్యో లాక్కుతారు బాబు. థ్యాంక్ యూ. నా బట్టలు ఓకే, థ్యాంక్ యూ. బుడ్డం బట్టలు ఇవన్నీ బుడ్డం బట్టలు అంట. బుడ్డం బట్టలు ఎన్ని ఉన్నాయంటే 1కి 2 పెట్టుకోవాలి, ఎందుకంటే చిన్నపిల్లడు కదా. అబ్బో థ్యాంక్స్ నాన్న. బుడ్డమేనా నేను? ఇదేమది? మమ్మీతో బాగా చెప్పా. సబాష్. తిన్నీరైంది అక్కడ ఉన్నాయా? ఓకే. నేను మడత పెట్టినవన్నీ ఇలా చేసేసాడు. మళ్ళీ డబుల్ వర్క్ నాకు. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్స్ అమ్మా. బ్యాగ్ ఎంత ఖాళీ ఉందనుకుంటారా? ఇంక పెట్టాల్సినవి చాలా ఉన్నాయి. బట్టలు అయితే ఆల్మోస్ట్ సర్దడం అయిపోయింది. ఇంకా డైపర్స్ పెట్టాలి, సిరప్లు పెట్టాలి, ఇంకా చార్జర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టేద్దాం. ఇంకా సర్దాల్సినవి చాలా ఉన్నాయి. మా షన్ను స్కూల్ నుంచి తీసుకురావాలి. వెళ్ళి షన్ను వచ్చాక మేమందరం రెడీ అయ్యాక వెళ్ళాలి. ఈరోజు 7కే బస్సు. సో ఆల్మోస్ట్ 6 కల్లా కంప్లీట్ చేసేసేయాలి. సో కొంచెం వర్క్ ఉంది, మళ్ళీ కలుద్దాం. ఈ చిన్నోడిని పడుకుని పెడదామని చాలా ట్రై చేశాను, నా వల్ల అవ్వలేదు. ఇంకా వదిలేసేసి ఆ వీడియో ఎడిట్ చేసుకుని వచ్చి స్కెడ్యూల్ చేసుకుని ఇదిగోండి సర్దడం అయ్యింది. ఇప్పటికి మా షన్ను కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇంకా 4 అయిపోయింది టైం కూడాను. 6:30కి స్టార్ట్ అయిపోవాలి. ఇదంతా క్లీన్ చేసేసి కొద్ది గిన్నెలు ఉన్నాయి తోమాలి. ఆ గిన్నెలు తోమేసేసి ల్యాప్టాప్ కూడా పెట్టాలి కదా, అంతే కదా. ల్యాప్టాప్లు పెడితే అయిపోద్ది. ఆల్మోస్ట్ అన్నీ పెట్టేసానులే. ఖాళీ బ్యాగ్ పట్టుకెళ్తున్నాను. వచ్చేటప్పుడు అన్నీ వేసుకొద్దామని. ఎవరైనా ఎక్స్పెక్టేషన్ అంతే కదా నాన్న. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అసలు వెలిగిపోతుంది మొహం చూసారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనేసరికి. వెళ్దాం నాన్న, బస్ 7 కదా. తనేదో సర్దేసుకున్నాడు క్యారేజ్ గా. ఎక్కడికి వెళ్ళినా ఒక బ్యాగ్ పట్టుకుంటాడు, ఏ ఊరు వెళ్ళినా కానీ. ఎక్కడికి వెళ్దాం అన్న? ఎక్కడికి వెళ్దాం? చేసేసుకున్నావా? నేను పెట్టడం నువ్వు తీయడం సరిపోతున్నా. ఏం బాగలేదు? ఏమి బాగలేదా? అది మొత్తానికి కొన్ని గిన్నెలు ఉన్నాయి. ఆ గిన్నెలు కూడా తోమేస్తే పని అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ అవి చేయడానికి నాకు గంట పట్టేటట్టుంది. ఎందుకంటే నన్ను పని చేసుకునేవారు అసలు వీళ్ళు. కూర్చొనేవారు, నుంచునేవారు. నా బుర్ర తినేస్తూ ఉంటారు ఎప్పుడు చూడండి. అంతేనండి. అన్నట్టు మర్చిపోయాను, రాత్రి పాలు పెరుగు బ్లింకెట్లో ఆర్డర్ పెట్టాం. దానికి ఫ్రీగా ఏమొచ్చింది చూసారా? ఏమనుకుంటున్నారు? ఇది బీర్. ఇది కూల్ డ్రింక్ నాన్న, తనకు తెలియదు కదా. ఇది ఆర్డర్ ఇచ్చాడు మా చిన్నోడు. చూడండి, కూల్ డ్రింక్ అనుకుని తాగుతా అని ఏడుస్తున్నాడు. దాని నుంచి అసలు వాడు ఇది ఫ్రీగా ఎలా ఇచ్చాడు
అది కూల్ డ్రింక్ అని లాగేసుకుంటున్నాడు నా దగ్గరికి వచ్చి. అది తాగేది కాదు, అది తాగేది కాదు నాన్న. తినేదా? తినేదంట మావాడు ఇంత గొప్పడు. దీన్ని చూసి కూల్ డ్రింక్ కావాలి కావాలంటాడు. అసలు ఇది ఫ్రీగా ఎలా ఇస్తారండి నేను అడుగుతున్నాను. అసలు మా వారికి కూడా అలవాట్లేదు. ఏంటి అలవాటు ఉందా? అలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను. అలాంటి ఖచ్చితంగా ఇది డస్ట్బిన్ లోకే వెళ్ళాలి. అది కూల్ డ్రింక్ కాదు, అది మందు. తాకూడదు. ఆడ ఎలా ఫ్రీగా ఇస్తాడు? మందు కదా. ఏంటి మందు కదా. అయితే మొత్తం ఫ్రీగా ఇస్తారండి. ఓపెన్ చేయి నా ప్రాణం తీసుకుని తింటాడు. ఏంటి చేసేది? తాగేది కాదన్న, ఇది బ్యాడ్. దయచేసి ఇంకోసారి ఇవ్వకండి ప్లీజ్. ఫ్రీగా వచ్చింది ఇది. ఎందుకు ఇచ్చాడో తెలియదు, వాళ్ళు ప్రమోషన్ కోసం ఇచ్చాడో ఎందుకు ఇచ్చాడో తెలియదు. దయచేసి ఇట్లాంటివి ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. నా చిన్నపిల్లలు ఏంటో అనుకుంటారు. నాన్న తీయగలరా బాబు. ఓకే, మళ్ళీ కలుద్దాం బస్ దగ్గర. బాయ్ బాయ్. చూడండి ఎంత బాగుందో. అదిగో జీబు, నాకు ఇష్టమైన జీబు. చూడండి చాలా బాగుంది కదా. స్లీపర్ బస్సులు అంటే చాలా ఇష్టం. వెల్కమ్ టు స్లీపర్ బస్. ఫైనల్లీ కూచిపూడి అయితే వచ్చేసాము. వచ్చి రాగానే మొక్కలన్నీ ఎలా ఉన్నాయో చూస్తూ ఉంటుంటే కాకరకాయలు దొరికినాయి. కాకరకాయలు అయితే కట్ చేసేసాను. కాకరకాయలు ఫ్రెష్ కాకరకాయలు. ఇవాళ వీటిని దొంప దింపేస్తాయి. ఓకే, ఇంకొన్నాయని చూడండి.